హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాణిపాకం వినాయకుడు కథ తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ముగ్గురు అన్నదమ్ములు ఒక గ్రామంలో ఉండేవారు. ఒకరికి కళ్ళు లేవు, మరొకరికి చెవులు లేవు, ఇంకొకరికి మాట రావడం లేదు. వాళ్ళు చాలా కష్టంగా జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు వాళ్ళు పొలంలో బావి తవ్వాలని అనుకున్నారు. నీళ్లు వస్తే బాగుంటుంది అనుకుని బావి తవ్వడం మొదలు పెట్టారు. ఆశ్చర్యంగా వాళ్లకు రాయి తగిలింది. అయ్యో, ఏమిటిది అని అనుకునే లోపే ఆ రాయి దగ్గర నుంచి ఎర్రటి రక్తం రావడం మొదలయ్యింది. గ్రామం వాళ్ళు అందరూ వచ్చి చూశారు. మెల్లగా వాటిలో నుంచి ఒక వినాయకుడు విగ్రహం బయటికి వచ్చింది. అద్భుతం! ఆ వినాయకుడిని చూసి వెంటనే గుడ్డివాడైన వాడికి కళ్ళు వచ్చాయి, చెవిటివాడైన వాడికి వినగలిగారు, మూగవాడు మాట్లాడగలిగారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజమేనా? వినాయకుడు స్వామి అని సంతోషపడ్డారు. బావిలో వినాయకుడు. ఆ విగ్రహం ఇప్పటికీ బావి నీటిలోనే ఉంటుంది. కొంత భాగం మాత్రమే బయటకి కనిపిస్తుంది. ప్రతి ఏటా వినాయకుడు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాడని అంటారు. కాణిపాకం ప్రత్యేకత. ఇక్కడ ఎవరైనా అబద్ధం చెబుతున్నారో లేదో తెలుసుకోవడానికి వినాయకుడి ముందు నీళ్లు తాగి ప్రమాణం చేస్తారు. వినాయక చవితి రోజు ఇక్కడ 21 రోజుల పాటు పెద్ద పండుగగా జరుగుతుంది. ఇలా కాణిపాకం వినాయకుడు అందరికీ నిజాయితీ ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. నిజానికి నిలువెత్తు నిదర్శనం వరసిద్ధి వినాయకుడు స్వామికి జై జై. మరిన్ని దేవత కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.